వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. సెయింట్ థామస్ పాఠశాలలో కబడ్డీ ఆడుతుండగా ఒక విద్యార్థి గాయపడిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థి తల్లిదండ్రులకు గాయంపై సమాచారం ఇవ్వకుండా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తల్లిదండ్రులు మండిపడ్డారు. దామెర గ్రామానికి చెందిన అంజీ అనే 7వ తరగతి విద్యార్థి కబడ్డీ ఆడే సమయంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందాడు. గాయంపై పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు గ్రామంలో పాఠశాల బస్సును అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ ఘటనపై ఆగ్రహించిన తల్లిదండ్రులు విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లాడని చెల్లి మొత్తం వాయిస్తే నేనే ఖర్చు నాదే మొత్తం నాదే పైసలు. ఇప్పుడు వచ్చే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవాలి వ్యవసాయం కంటే ఆన్లైన్ ఏం లేదు. ఆన్లైన్ ఇదేం తప్పలేదు. ఇష్టన్నా నువ్వేం చేసుకుంటావు చేసుకో బాగా చిన్న అన్ని కదా స్కూల్ ఫస్ట్ మీడియా పిల్లగాడు చెప్తాడు కదా ఎట్లా తగ్గింది కదా కాలు దాన్ని కబడ్డీ ఆడితే కాలు డైరెక్ట్ రోజులు అయితే గ్రామం ఎల్కతుర్తి మండలం. మా బాబుని అల్టీడూ స్కూళ్ళకు పంపిస్తాను. మేము కూలీ కాయకిలు చేసుకొని పంపిస్తాను. బాబుని మంచిగా ఉండాలి, పాప మంచిగా ఉండాలని. 12 తారీఖు స్కూల్లో మన కబడ్డీ ఆడిపించిల్లట. 12 తారీఖు కబడ్డీ ఆడిపిస్తే మా బాబు కబడ్డీ అనుకుంటా పోయిండట. సారు కబడ్డీ ఆడిపించి పక్కకు ఉన్నాడట. వాళ్ళ నీటి వదిలిపెట్టి పక్కకు పోయిండట. పీటీ సారు పక్కకు పోయి అది వీళ్ళు ఆడుకుంటా అంటే అభిరామ్ అనే అబ్బాయి మా బాబుని కాళ్ళు పట్టి గుంజి తన్నిండట పిర్జాల మీదకి వెళ్ళి. అతను మాకు చెప్పలేదు. వాళ్ళ డాడీ కొడతాడు కావచ్చు అని చెప్పలేదు. 2 రోజుల తర్వాత అతనికి నొప్పులు అయితే చెప్పిండు. చెప్తే ములకనూరు హాస్పిటల్ తీసుకుపోయినాం. ములకనూరు హాస్పిటల్ తీసుకపోతే వట్టి కడుపు నొప్పి అని చెప్పిండు. అక్కడ తీసుకుపోతే కడుపు నొప్పికే చూసిండు సారు. మాకు అది అని చెప్పలేదు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయినాం. తీసుకుపోయినాక కూడా ఏం కాసీను అని సార్ అన్నాడు. అంటే కూడా మాకు నమ్మకం కాక మేము స్కూల్కి తీసుకుపోయినాం. స్కూల్కి తీసుకుపోయి పీటీ సార్ చూపించినాం. పీటీ సార్కు చూపిస్తే పీటీ సారు హుజరాబాద్ డాక్టర్ దగ్గరికి నేను చెప్తా పోసీను, మా మామ ఆయనే చూస్తాడు అని చెప్పిండు అని తీసుకుపోయినాం. అక్కడికి తీసుకపోతే ఆ సార్ ఏం చేసిండు, స్కానింగ్ రాసిండు. స్కానింగ్ రాస్తే స్కానింగ్ ఇది నాతో కాదు సీను, ఇది నేను చూసేది కాదు. ఈయనకు బెడ్ ఫ్లాట్ అయిపోయింది, ఆయన గుడ్డు వలిగిపోయింది, ఇది ఆపరేషన్ చేస్తారు అని చెప్పిండు. చెప్తే తులసి హాస్పిటల్కి రాసిండు ఆ సారు. తులసి హాస్పిటల్కు మేము పోయినాం. తీసుకపోతే అక్కడికి ఇక మాకు అక్కడ భయం అయింది. అక్కడ మేమిద్దరే ఉన్నాం. మాకు భయం అయితే
మళ్ళీ పీటీ సార్ ఇంకో వేరే వ్యాన్ డ్రైవర్ని పంపించి పంపించి ఇక్కడ కాదు సీను నేను అజలాత్ హాస్పిటల్ తీసుకుపోతాం అక్కడ ఏం కాదు సీను నేను తీపియను ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అంజికి అలా కానియను అంజి నా కొడుకు అసంటాడు అని చెప్పిండు. చెప్పినాక కూడా అక్కడ పోయినాక కూడా బాబుకి అట్లా తీసేస్తేనే బతుకుతాడు లేకుంటే లేదు ఆయనకు పెద్ద ప్రామాణికే అదని చెప్పినాక శనివారం పోయినాం, ఆదివారం ఎవరు రాలేదు, సోమవారం ఆపరేషన్ తీసి చూయించిళ్ళు. మీరు పేరెంట్స్ సైన్ పెడితేనే సార్ ఆపరేషన్ చేస్తాం, మీరు ఎక్కడ తీసుకుపోయినా కూడా ఆ బాబుకి అట్లనే తీసేయవలసిందని చెప్పిళ్ళు. పేరెంట్స్ సైన్ పెట్టినాం, చేసిళ్ళు. సీను ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం, ఏదన్నా ఉన్నా కూడా నేను అభిరామ్ గారిని పిలిచి మాట్లాడతా, నన్ను నమ్ము అని చెప్పిండు కార్తిక్ సారు. మేము నమ్మినాక నిన్న పోయి సారు మరి మేము కూలి వేసుకుంటే బతికేటోళ్ళం, మాకు ఇంట్లోకి వెళ్తలేదు, మేము ఏం చేయాలి సారు మేము అని సార్ను పోయి అడిగితే నేనేం చేయాలో చేతులు ఎత్తింది సారు. చేతులు ఎత్తితే దామెర్లో వ్యాన్ ఆపినం ఇయ్యాల. ఎస్ఐ నాడు పిలిపించు, నిన్న ఎస్ఐ పిలిపిస్తే కూడా ఎస్ఐ ఫోటో చూపించినాం, చూపిస్తే కూడా ఎస్ఐ కూడా సప్లైకైనా పోయిండు, ఏం మాట్లాడలేదు మమ్మల్ని. నేను అలర్ట్ చేసినాం స్కూల్కి పోయి, మేము అలర్ట్ చేస్తే మాత్రం మమ్మల్ని వేయాలి కదా, వేయలే, మేము ఫోటో చూపించినాం, ఫోటో చూపిస్తే ఎస్ఐ కూడా సప్లైకి పోయింది. అందుకని దామర గ్రామంలో 2 వ్యాన్లు ఆపినాం. సార్ వచ్చి ఏ న్యాయం చేస్తారో చేయని నా కొడుకు న్యాయం జరిగేదాకా నేను వ్యాన్ పోనీయను, ఇచ్చిపెట్టాను. కార్తీక మన అభిరామ్ అబ్బాయి కొట్టిండు, నేను ఒప్పుకుంటాను సీను, నేను ఎంత బాధ్యత అయినా వహిస్తా, సచ్చేదాకా అయినా నేను సపోర్ట్ ఉంటా అని ఇంటికి వచ్చి చెప్పిండు. 1 గంట కూర్చొని సారు నేను సుతం ఇక్కడ ఏం మాట్లాడలేను సారు, నేను స్కూల్లోకి వచ్చే మాట్లాడతా అని చెప్పిన. సార్ వెళ్ళిపోయిండు స్కూల్లో రేపు మాట్లాడదాం సీను, ఎక్కడ బయట పడనీయకు దీన్ని, స్కూల్ అదే అయిపోతుంది అని అన్నాడు. అంటే నేను ఏం చెప్పుకోను సారు, నా కడుపులో నేను బయట వేసుకుంటానని సుతం నేను చెప్పిన. అన్నాక స్కూల్కి పోయినాక తీసుకున్నాడు. కార్తీక మన అభిరామ్ అబ్బాయి కొట్టిండు, నేను ఒప్పుకుంటాను సీను, నేను ఎంత బాధ్యత అయినా వహిస్తా, సచ్చేదాకా అయినా నేను సపోర్ట్ ఉంటా అని ఇంటికి వచ్చి చెప్పిండు. 1 గంట కూర్చొని సారు నేను సుతం ఇక్కడ ఏం మాట్లాడలేను సారు, నేను స్కూల్లోకి వచ్చే మాట్లాడతా అని చెప్పిన. సార్ వెళ్ళిపోయిండు స్కూల్లో రేపు మాట్లాడదాం సీను, ఎక్కడ బయట పడనీయకు దీన్ని, స్కూల్ అదే అయిపోతుంది అని అన్నాడు. అంటే నేను ఏం చెప్పుకోను సారు, నా కడుపులో నేను బయట వేసుకుంటానని సుతం నేను చెప్పిన. అన్నాక స్కూల్కి పోయినాక నిన్న ఏం మాట్లాడుతున్నాడు సారు, చెప్పండి సారు అని అంటే, నీ అన్న కదా సారు మీరు ఏం చూసుకోలేరు సచ్చదాకా, అది నా కొడుకు గురించి నాకు ఎరక, అది నీకు సుతం ఎరికే, మొత్తం నీ తరపునే జరిగింది అక్కడ ఆపరేషన్ మొత్తం థియేటరు అని సుతం అన్న తర్వాత నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమి ఇయ్యారట, నేను ఏమి ఇయ్యా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నీ అబ్బాయి గురించి నాకు సంబంధం లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, ఇక్కడ కాకపోతే స్కూల్ని ఇంకొకడ పెట్టుకొని అయినా బత్త, కానీ నేను 1 రూపాయి గట్ట నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని సార్ అనేసి. నాకు వానికి ముసలోడు అయ్యేదాకా వానికి న్యాయం జరగాలి. వాడు రేపు ముసలోడు అయ్యి వాడు పిల్లలు కానీ వాడు మంచిగా కూర్చొని తినేదాకా న్యాయం కావాలి. నా కొడుకు అంతే తప్ప నాకు ఎలాంటి అవసరం లేదు. నా కొడుకు ముసలోడు అయ్యేదాకా న్యాయం కావాలన్నా కదా ఒకటే నాకు. ఇక లేదంటే నా కొడుకుని ఎట్లా పంపించిందో నాకు అట్లా పంపించే సార్ స్కూల్లోకి వెళ్ళి నిన్న చెప్పిన చేసి నాకు ఒక న్యాయం చేయాలంతే సారు. గ్యారంటీ ఇస్తానంటాను, మాకు గ్యారంటీ నమ్మకం లేదు, నాకు సార్ మీద గ్యారంటీ నమ్మకం లేదు, అసలు నమ్మకం లేదు నాకు. నా పాపులో సాల్వ్ అయ్యేదాకా వ్యాన్లు ఇక్కడ నుంచి దామెర్లకి వెళ్ళి స్కూల్కి అస్సలు పోనీయ నేను. ఆయన మంచిగా ఉండాలి, నాకు న్యాయం జరిగేదాకా ఇక్కడ స్కూల్ వ్యాన్లు అసలు ఇక్కడ నుంచి పోనీయ నేను. सब्सक्राइब చేసుకోండి TG24 सब्सक्राइब TG24 TV सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए।